వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎక్కడ పలికినాడు మా మాట? లోకాసు వార్తలు కాదు, సులువు మీద పలికినాడు. ఎక్కడ సులువు? ఇప్పుడు సులువు వస్తుంది కదా, 29 సులువు వస్తుంది కదా, గుడ్ ఫ్రైడే అంటాం కదా మనము. అందరూ చనిపోయేది వచ్చేసి బ్యాడ్ 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 అంటారు, కానీ మన ప్రభువు చనిపోయిన రోజు వచ్చేసి గుడ్ అంట. ఎందుకమ్మా అన్నారు? నీ కోసం నా కోసం ఆయన శరణించాడు. ఆయన రక్తం చిందించి మన ప్రాణాలు కాపాడడానికి ఆయన ప్రాణం మన ప్రాణాల కొరకు పెట్టినాడు. కావున ఆఖరి సులువులో వేసి కొట్టి సులువు మీద పెట్టినప్పుడు కూడా ఆయన ఏమో చెప్తున్నాడు? యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మనందరిని క్షమించినాడు. తన స్వరక్తం ఇచ్చుకొని మన పాప భారమును, జరగబోయే పాపాలను, చేయబోయే పాపాలను, చేసిన పాపాలను, ఇంకా పుట్టబోయే పాపాలను అన్నిటికీ ఒకటేసారి ఏం తెలిచాడో? ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని ఏం చేశాడో? క్షమించి చనిపోయేటప్పుడు కూడా ఈ మాట పలుకుతున్నాడు. ఏం మాట పలుకుతున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుతున్నాను. ఏం క్షమించాడమ్మా మనకు? ఏం క్షమించినాడు ఈయన? ఎటువంటివి? మన గత పాపాలు, కర్మ పాపం, జన్మ పాపం, అన్ని పాపాలు క్షమించాడు. పుట్టిన ప్రతి మనిషి పాపి అని గ్రహించాలి కదా. లోకంలో పాపి అని గ్రహించి ఆ పాపికి రక్షకుడైన యేసు ప్రభువుకి వస్తే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? నిత్య రాజ్యానికి పోతున్నారు. నిత్య నరకం నుంచి తప్పించబోతున్నారు. మరణం నుంచి జీవంలోకి దాటుతున్నారు కదా. అటువంటి గొప్ప వ్యక్తి సులువులో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండో మాట ఏం చెప్తున్నాడమ్మా? రెండో మాట ఏం పలికినాడు ప్రభువైన యేసు? రెండో మాట ఏం పలికినాడు? వెరీలీ ఐ సే అంటూ ది. అదే లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చదవండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మొదటి మాట ఏమో క్షమించమన్నాడు. రెండో మాటలో క్షమించినాడు. రెండో మాటలు ఏం చేశాడు? ఒక ఖైదీని, ఒక దొంగను క్షమించినాడు. సిలువలో ఆయనతో పాటు వేలాడదీసిన వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో చనిపోయే పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఒక మనిషిని పరదేశంలోకి ఆహ్వానించినాడు. ఎందుకు? ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవడమే కాదు నాయన, నువ్వు నా ఎప్పుడు ఈరోజే వస్తానావు అని చెప్పి. ఎంత ఘనమైన దేవుడు, ఎంత మహనీయుడు, ఎంత ప్రేమ గల దేవుడు. అటువంటి దేవుని నేను కలిగినందుకు చాలా ధన్యులు.